ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయం వేడెక్కింది. మే 19న ఫలితాల కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై నిజంగా అంత ప్రభావాన్ని చూపుతాయా? జాతీయ, ప్రాంతీయ పార్టీల సంబంధాలను ఈ ఫలితాలు పునర్నిర్వచించనున్నాయా? రాజ్యసభలో మెజార్టీ లేని బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్నికల ఫలితాలతో ఊపిరి పీల్చుకుంటుందా? మే 19 ఇవ్వనున్న రాజకీయ సందేశం ఏంటి? మే 19న వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలు వాస్తవంగా చెప్పాలంటే 5 రాష్ట్రాలు, అందులో 2 తూర్పున భారతదేశం, ఈస్టర్న్ ఇండియాలో ఉన్న బెంగాల్, అస్సాం, 2 డీప్ సౌత్లో ఉన్న తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ఒక చిన్న రాష్ట్రం. దేశ రాజకీయాలపై అంత ప్రభావం చూపుతుందా అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఉత్తర భారతదేశం, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు సహజంగా దేశ రాజకీయాలను నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇప్పుడు బెంగాల్లో 42 ఎంపీ సీట్లుంటే ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ సీట్లు. కానీ అదే సమయంలో ఈ ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఒకటి, బీజేపీ నేషనల్ ఫుట్ ప్రింట్ పెంచుకోగలుగుతుందా, అంటే దేశవ్యాప్తంగా తన రాజకీయ ఉనికిని బీజేపీ వ్యాపింప చేసుకుంటుందా అనేది ఈ ఎలక్షన్స్లో తేలే ఫస్ట్ అంశం. వాస్తవంగా బీజేపీకి ఎన్నికల్లో అస్సాం మినహా ఎక్కడ స్టేక్స్ లేవు. నిన్న కూడా మనం న్యూస్ యాంగిల్లో మాట్లాడుకున్నాం. కానీ బీజేపీ ఒక పార్టీగా ఎవాల్వ్ అయింది మనం తీసుకుంటే 1980స్లో ఈ పార్టీ ఎమర్జ్ అవుతున్న సమయంలో ప్రధానంగా నార్త్ ఇండియన్ పార్టీ, హిందూ పార్టీగా దీనికి పేరు. కానీ 90స్కి వచ్చే వరకే ఒక రకంగా, అసలు ఈవెన్ 80స్లోనే మహారాష్ట్రలోకి ఎక్స్పాండ్ కాగలిగింది శివసేన తన మిత్రపక్షంతో. 90స్కి వచ్చే వరకు కర్ణాటకలోకి కూడా ఎంటర్ కాగలిగింది. ఇక ఈ దశాబ్ద కాలంలో తూర్పు భారతదేశాన ఫస్ట్ టైం ఈస్టర్న్ ఇండియాలో అడుగు పెట్టబోతోంది బీజేపీ. అస్సాంలో కనుక ఎన్నికల్లో గెలిస్తే, ఎగ్జిట్ పోల్స్ నిజమైతే అస్సాంలో గెలిస్తే ఈస్టర్న్ ఇండియాలో మొదటిసారిగా కాలు పెట్టినట్టు అవుతుంది. ఇక బెంగాల్, కేరళలో బీజేపీకి ఎప్పుడు సీట్లు లేవు, ఒక్క సీటు కూడా ఉండవు. అలాంటిది బెంగాల్, కేరళలో కూడా కొన్ని సీట్లు వస్తాయి రావచ్చు అని అంటున్నారు. వస్తే ఈస్టర్న్ ఇండియాలో ఒక ఫామ్ ఫుటింగ్ బీజేపీ పెట్టినట్టు. అంటే ఒక ఉత్తర భారతదేశ పార్టీగా ఉన్న పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించబోతుందా ఈ ఎన్నికలు? ముఖ్యంగా అస్సాంలో గెలిస్తే బెంగాల్లో, కేరళలో 1-2 సీట్లు తెచ్చుకున్నా విస్తరిస్తోంది అనే సమాధానం వస్తుంది. అందువల్ల బీజేపీకి ఇది ఇంపార్టెంట్. ఇది బీజేపీకి కాదు, దేశ రాజకీయాలకు కూడా ఆ దృష్ట్యా చూస్తే ఇంపార్టెంట్. ఇక రెండవది కాంగ్రెస్ భవితవ్యం ఏంటి? ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలో బీజేపీని దేశవ్యాప్తంగా సవాల్ చేయగలిగే ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బీహార్లో జనతాదళ్, తెలంగాణలో టీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఇంకో పార్టీ, ఇట్లా ఆయా ప్లేసెస్లో ఒక్కొక్క పార్టీ సవాల్ చేయొచ్చు. కానీ ఓవరాల్గా భారతదేశ జాతీయ రాజకీయాలను చూస్తే బీజేపీకి ప్రత్యర్థి, బీజేపీని ఎదిరించగలిగే దేశవ్యాప్త రాజకీయ పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ తనకున్న ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోతోంది. ఇప్పుడు గతంలో ఉన్న రాష్ట్రాలు కోల్పోవడం మొదలైంది. ఇప్పుడు అస్సాంలో 15 ఏళ్ళుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేరళలో అధికారంలో ఉంది. ఈ 2 రాష్ట్రాలు కోల్పోతే కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఇక అయిపోయింది. బీజేపీ నాయకులు చెప్తున్నట్లు కాంగ్రెస్ ముక్త్ భారత్ ఇక సుదూర స్వప్నం కాదు, కాంగ్రెస్ ముక్త్ భారత్ కనుచూపు మేరలోనే ఉంది అని బీజేపీ వాళ్ళ వాదన నిజమవుతుందా? లేదా రాజకీయాల్లో ఎవరికి కూడా ముక్తి అనేది ఉండదు, విముక్తి ఉండదు. రాజకీయాల్లో మోక్షం కూడా ఉండదు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. మీరు ఈ ఎన్నికల్ని జాగ్రత్తగా గమనిస్తే అస్సాంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేరళలో కాంగ్రెస్ అధికారం. ఈ 2 చోట్ల అధికారం కోల్పోవచ్చు అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న అంశం. నిజంగానే రేపు మే 19 ఫలితాల్లో అది రుజువైతే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద దెబ్బ. కానీ అదే సమయంలో బెంగాల్లో అసలు దాదాపు చచ్చిపోయిన కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి పోటీ చేసి తిరిగి మళ్ళీ చెట్టు మళ్ళీ జీవం పుంజుకుంది, మళ్ళీ మొలకెడుతోంది, చిగురిస్తోంది అనే వాతావరణం కనబడుతుంది. సేమ్ బీహార్లో అదే జరిగింది.
చచ్చిపోయింది కాంగ్రెస్ చెట్టు అనుకున్న దశలో జేడీయూ జనతాదళ్తోని అలాగే ఆర్జేడీ అంటే నితీష్ లాలూలతో కలిసి పోటీ చేసి మళ్ళీ తన ఉనికిని కాంగ్రెస్ పార్టీ చిగురించుకుంది. తమిళనాడు విషయంలో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠనే ఉంది. మే 19 తేలాలి. కానీ ఒకవేళ కాంగ్రెస్ డిఎంకేలు కలిసి అక్కడ విజయం సాధిస్తే అంటే అస్సాం కేరళలో ఓటమి చాలా తీవ్రమే. కానీ అదే సమయంలో కొంత మెరుగు ఏంటంటే బెంగాల్లో పుంజుకుంటోంది. అలాగే తమిళనాడులో మిత్రపక్షంతో కలిసి అధికారంలోకి రాబోతుందని. ఇవాళ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు ఉప ఎన్నికలు జరిగాయి. చాలా ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. చిన్న రాష్ట్రం, చిన్న ఎన్నిక. ఇక్కడ కూడా తన ఆధిక్యత నిలుపుకోవడం అది పెద్ద ఆశ్చర్యం కాదు. అధికారంలో ఉంది, 5 సీట్లు వచ్చాయి. బీజేపీకి 3 సీట్లు వచ్చాయి. కానీ కాంగ్రెస్కు 4 సీట్లు వచ్చాయి. మీరు కాంగ్రెస్కు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో 4 సీట్లు రావడం ఒక రకంగా కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ కూడా చిగురిస్తోంది ఢిల్లీలో. అంటే దాదాపు ఢిల్లీలో కూడా అయిపోయింది కదా, కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతమైంది అనుకున్నారు. అందువల్ల ఈ కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది సుదూర స్వప్నమా లేదా కనుచూపు మేరలో ఉందా అనేది క్వశ్చన్ మే 19 తేలాలి. ఇది రెండవది. ఇక మూడవది వామపక్షాల పరిస్థితి. ఒక రకంగా దేశంలో ఇక వామపక్షాల పని అయిపోయింది. 2014 ఎన్నికల వర్స్ట్ ఎవర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది లెఫ్ట్. ఇక వామపక్షాల కథ కంచికి అనే అనుకున్న సమయం అంటే కామ్రేడ్ల కథ కంచికి అని చెప్పి హెడ్లైన్లు వచ్చిన రోజుల్లో వామపక్షాల రాజకీయ ఉనికి పెరగబోతోంది, వామపక్షాల రాజకీయ పతనం ఆగిపోతోంది అనేది ఈ ఫలితాలు చెప్పబోతున్నాయా లేదా అనేది మరో ముఖ్యమైన ప్రశ్న. కేరళలో కనుక తిరిగి అధికారాన్ని సంపాదించుకుంటే అంటే మే 19 ఇప్పుడున్న ట్రెండ్స్ ఇండికేషన్ చూస్తే మే 19 తిరిగి కేరళలో ఎర్ర జెండా ఎగురుతుంది అని అంటున్నారు. అది జరిగితే ఇక బెంగాల్లో కనుక అధికారంలోకి రావడం అనేది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే ఏవి చెప్పడం లేదు. కానీ ఎగ్జిట్ పోల్స్ రియల్ ఎన్నికలు కావని కమ్యూనిస్ట్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఒకవేళ కనుక అక్కడ ఏమైనా కొద్దిగన్నా దగ్గర దాకా వస్తే అధికారంలోకి డెఫినెట్గా ఇది లెఫ్ట్ రీవైటలైజేషన్, లెఫ్ట్ పునర్జీవనం అవుతుంది. కాదు అంటే లెఫ్ట్కి ఇంకా కాలం ఇంకా భవిష్యత్తులో సవాళ్ళు ఉన్నాయి, ముఖ్యంగా అట్లీస్ట్ బెంగాల్లోనే సవాళ్ళు ఉన్నాయి అని మనం కంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక నాలుగవది ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ ఎన్నికలు మిత్రపక్షాలు అంటే ప్రాంతీయ పార్టీల హవా, చిన్న చిన్న పార్టీల హవా భారత రాజకీయాల్లో ఉండబోతోంది. ఎందుకంటే 91 నుంచి మనం తీసుకుంటే దేశ రాజకీయాల్లో 50% సీట్లు ఓట్లు కాంగ్రెస్ బీజేపీ ఇతర పక్షాలకు వస్తున్నాయి. ఇది 91 నుంచి మొదలైంది. అక్కడ కొద్దిగా అటు ఇటు తేడాలు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా తీసుకుంటే ఇదే ట్రెండ్. ఇప్పుడు ఈ ఎన్నికలకు కూడా ఈ ట్రెండ్. ఇప్పుడు బెంగాల్లో మమతా గెలిచిన, కేరళలో వామపక్షాలు గెలిచిన, తమిళనాడులో డిఎంకే నాయకత్వంలో కూటమి గెలిచిన, ఓవరాల్గా ఇది ఏ ట్రెండ్ తెలియజేస్తోంది అనేది ఒక క్వశ్చన్. అందువల్ల ఈ ప్రాంతీయ పార్టీల హవా దేశంలో రాబోతోంది. మమత గెలిచి, ఇక్కడ కరుణానిధి గెలిచి ఒక రాజకీయ వాతావరణం వస్తే మళ్ళీ ఈ దేశంలో థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ ఇలాంటి ఫ్రంట్లు వస్తాయా? ఈ ఫ్రంట్కు కాంగ్రెస్కు ఎలాంటి సంబంధాలు ఉండబోతున్నాయి? ఇవన్నీ ఒక కీలకమైన అంశంగా ముందుకు పోతుంది. ఎందుకంటే దేశంలో వివిధ స్థానాల్లో అటు నితీష్ కుమార్, ఇటు లాలూ ప్రసాద్ యాదవ్, అటు సమాజ్వాదీ పార్టీ ములాయం యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, అలాగే కరుణానిధి, మమతా బెనర్జీ, ఇటు వామపక్షాలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఇట్లా వీళ్ళందరూ కలిసి ఏమన్నా కొత్త ఫ్రంట్ వస్తుందా? ఆ ఫ్రంట్లో మమతా అని ఉంటుంది, లెఫ్ట్ అని ఉంటుంది అనుకోండి, అదొక తేడా ఎలాగ ఉంటుంది. ఈ ఫెడరల్ ఫ్రంట్ వస్తుందా, థర్డ్ ఫ్రంట్ వస్తుందా? లెఫ్ట్ వస్తే అది థర్డ్ ఫ్రంట్ అంటారు, లెఫ్ట్ పోయి మమతా వస్తే దాన్ని ఫెడరల్ ఫ్రంట్ అంటారు. ఈ థర్డ్ ఫ్రంట్ వచ్చినా, ఫెడరల్ ఫ్రంట్ వచ్చినా ఆ ఫ్రంట్ కాంగ్రెస్తో ఉండే సంబంధాలు ఏంటి? ఇవన్నీ క్వశ్చన్స్ ఈ మే 19 ఎన్నికలు తేల్చబోతున్నాయి. చివరగా మే 19 ఎన్నికలు ఇంకో వాస్తవాన్ని కూడా తెలియజేస్తుంది. ఇంత ఫ్రాగ్మెంటెడ్ రాజకీయ వ్యవస్థ అంటే ముక్కచెక్కలైన రాజకీయాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పిస్తారా, అస్పష్ట తీర్పిస్తారా, క్లియర్ వర్డిక్ట్ ఇస్తారా, ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ ఇస్తారా అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ స్పాయిలర్ పార్టీలు అంటారు. ఇప్పుడు కేరళలో బీజేపీ ఏం చేయబోతుంది? కింగ్ మేకర్గా బీజేపీ ఎమర్జ్ అవుతుందా? అంటే ఒకవేళ ఎల్డీఎఫ్కు యూడీఎఫ్కు దాదాపు సమాన స్థాయి సీట్లు వచ్చి బీజేపీకు 2, 3, 4 సీట్లు వస్తే కేరళలో రాజకీయం చాలా రసవత్తరంగా మారుతుంది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్తో కలవలేదు,
సిపిఎంతో కలవలేదు. సిపిఎం కాంగ్రెస్ బెంగాల్లో కలవచ్చు కానీ కేరళలో కలవలేరు. అందువల్ల ఈ క్వశ్చన్ మే 19 తేలాలి. ఇక అస్సాంలో కూడా దాదాపు ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోబోతోంది, బీజేపీ గెలుస్తుంది. కానీ అదే సమయంలో హంగ్ కూడా రావచ్చు. అప్పుడు అక్కడ బద్రుద్దీన్ అనే అతను నాయకత్వంలో ఉన్న ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏఐయుడిఎఫ్ కింగ్ మేకర్గా ఎమర్జ్ కావచ్చు. అంటే బీజేపీ ఏజీపీలతో పాటు ఏఐయుడిఎఫ్ కూడా బీజేపీ నాయకత్వంలో ఒక భాగమవుతుందా? ఏఐయుడిఎఫ్ ఇది ఒక మన రకంగా మనకు కాశ్మీర్లో పీడీపీ లాంటి పార్టీ, ముస్లింలను యునైట్ చేసిన రాజకీయ పార్టీ. అంటే బీజేపీకి కాశ్మీర్లో ముస్లింల పార్టీగా ఉన్నటువంటి పీడీపీతో ఏ రకమైన అరేంజ్మెంట్ అయితే ఉందో, అస్సాంలో కూడా ముస్లింలను రిప్రజెంట్ చేసేటువంటి పీడీపీతో ఎలాగైతే ఉంటుందో అలాగే అస్సాంలో ఏఐయుడిఎఫ్తో ఉంటుందా? లేదా సహజ బీజేపీ వ్యతిరేకతతో ఏఐయుడిఎఫ్ కాంగ్రెస్ వైపు ఉంటుందా? సో ఈ స్పాయిలర్ పార్టీలు ఏమి చేయబోతున్నాయి ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా? అలాగే తమిళనాడు రాష్ట్రంలో కూడా దాదాపు నువ్వా నేనా అనే స్థితిలో ఉండవచ్చు అని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ డిఎంకే గెలుస్తుందని చెప్పినా కూడా ఒక ఎగ్జిట్ పోల్ అన్నడీకి కూడా గెలుస్తుందన్నారు. అందువల్ల అక్కడ నువ్వా నేనా అనే వాతావరణం అయితే రాజకీయ ఉన్నది. నువ్వా నేనే వాతావరణం ఉంటే విజయకాంత్ నాయకత్వంలో ఉన్నటువంటి డిఎండికే అలాగే వామపక్షాలు ఇతర చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. వీటి రోల్ ఏంటి? ఇవి అసలు అధికారాల కూటములను ప్రభావితం చేసే స్థితికి ఉంటాయా? అంటే కేరళలో బీజేపీ, తమిళనాడులో విజయకాంత్ డిఎండికే, అస్సాంలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏఐయుడిఎఫ్, వీటి రోల్ ఏంటి, ఏం చేయబోతున్నాయి అనేది ఒక క్వశ్చన్గా మాత్రం డెఫినెట్గా రాబోతున్నాయి. సో ఈ ప్రశ్నలన్నీ మనకు తేలాలి అంటే మే 19 దాకా వెయిట్ చేయాలి.